ప్రస్తుతం అంతా అయితే లక్ష్మణ్ నాయక్ గారికి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా ఇక్కడ రావడం జరిగిందండి. ఇదేదో పుట్టినరోజు జరుపుకున్నట్టుగా లేదు, బర్త్డే సెలబ్రేషన్స్ లాగా లేదు. ఇదంతా ఒక జాతర జరిగితే ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇది జాతర ఉత్సవాలు ఏ విధంగా జరిగితే ఆ వాతావరణం కనిపిస్తుంది. ఒకసారి వాళ్ళ స్నేహితులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ముందుగా లక్ష్మణ్ నాయకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ముఖ్యంగా లక్ష్మణ్ నాయకు ఆదర్శం అంటే యువకులకు ఆదర్శం. మాలాంటి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తాడు. డెవలప్మెంట్ విషయంలో ఆయన గ్రామాన్ని ఆదర్శంగా దిద్దనికి ముందుంటాడు. యంగ్ డైనమిక్ లీడర్ లక్ష్మణ్ నాయకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. అంటే ఇప్పుడు మీ దోస్తు సర్పంచ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా చేసుకున్న పండుగ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ప్రతి పండుగ ఈ తండల జరగబోయే ప్రతి పండుగ చాలా అంగరంగ వైభవంగా జరుపుతాడు. లక్ష్మణ్ అంటే పండుగలకు నిదర్శనం. యంగ్ డైనామిక్ లీడర్ లక్ష్మణ్ నాయక్. ఒక వార్డు మెంబర్ నుంచి ఒక ఉప సర్పంచ్ నుంచి ఒక సర్పంచ్ గా ఎదిగారు. నెక్స్ట్ కాబోయే ఎమ్మెల్యే అవుతారు అనుకోవచ్చా? లక్ష్మణ్ ముందుగా ఉప సర్పంచ్, తరువాత సర్పంచ్, అంచెలంచెలుగా తన ఈ గ్రామంలో యువత ముందుకు తీసుకుపోయే ప్రతి పనిలో ముందుంటాడు. అదే ఆయన ఎదుగుదలకు ఈ గ్రామం సహకారం మరియు రేపు పొద్దున మాలాంటి వాళ్ళకు కూడా ఆదర్శం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మరి ఒకసారి లక్ష్మణ్ నాయక్ జన్మదిన శుభాకాంక్షలు. లక్ష్మణ్ నాయక్ గారి అబ్బాయికి అందరూ లక్ష్మణ్ నాయక్ గారే అనుకుంటున్నారు. లక్ష్మణ్ నాయక్ గారి అబ్బాయి లక్ష్మణ్ నాయక్ అంటే యంగ్ డైనామిక్ లీడర్. లక్ష్మణ్ నాయక్ గారి వాళ్ళ బాబు బర్త్డే మనం సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయో, ఎంత ఘనంగా జరుపుతున్నారో, జాతరని మించిపోయి ఎక్కడైతే సెలబ్రేషన్ జరుగుతున్నాయి ఇవన్నీ మీకు నేను చూపించడం జరిగింది. ఇప్పుడు నాతో పాటు వాళ్ళ అన్నదమ్ములు అంటే వాళ్ళ చిన్న పెద్దనాన్న పిల్లలు కావచ్చు, ఆయన సొంత బ్రదర్స్ కావచ్చు, వీళ్ళంతా నాతో పాటు ఉన్నారు. ఒక్కసారి లక్ష్మణ్ నాయక్ గారి గురించి వారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఏం పేరు మీ పేరు? చీను. శ్రీను గారు మీరు అన్నయ్య అవుతారా? అన్నయ్య సొంత అన్నయ్య లేకపోతే ఇప్పుడు లక్ష్మణ్ నాయక్ గారు గెలిచిన తర్వాత వాళ్ళ ఇంట్లో మొట్టమొదటిసారిగా చేసుకున్నటువంటి పండుగ ఇది. ఎలా ఫీల్ అవుతున్నారు మీరంతా? ఫీల్ ఏమైతే లేము, మంచిగానే జరుగుతుంది. ఆపే ఉన్నది మంచిగా జరుగుతుంది. ఇప్పుడు ఒక వార్డు మెంబర్ నుంచి ఒక ఉప సర్పంచ్ నుంచి ఒక సర్పంచ్గా ఎదిగాడు కదా మీ తమ్ముడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఏ విధంగా ఆయన రిసీవ్ చేసుకుంటున్నారు? తను ఎట్లా చూసుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ? ఇప్పుడైతే మంచిగానే చూసుకుంటున్నాము. మంచిగానే చూసుకుంటుండు. ఇప్పుడైతే మంచిగానే చూసుకుంటుండు. తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు అంటారా? మంచిగానే చూసుకుంటాడు. ఇప్పుడు ఆయననే 3 సార్లు 4 సార్లు ఆయననే గెలిచాడు. సరే, మీ పేరండి? చందర్. మీరు కూడా అన్నయ్య అవుతారా, తమ్ముడు అవుతారా? తమ్ముడు అవుతాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు లక్ష్మణ్ నాయక్ గారు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఇది ఒక పండుగ లాంటి వాతావరణం. వాళ్ళ ఇంట్లో ఇది ఫస్ట్ పండుగనే చెప్పుకోవచ్చు. అంటే ఇది పుట్టినరోజు సెలబ్రేషన్ అయినా కూడా ఊర్లో ఉన్నటువంటి ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల అందరిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఎంతో మంది పేదవారు అందరూ ఇక్కడికి వచ్చి భోజనం చేయడం కానీ ఈ పండుగలో పాల్గొనడం కానీ జరుగుతుంది కదా. ఎట్లా అనిపిస్తుంది మీకు? అని అందరికి మంచిగా చూసుకుంటాం. అందరికి ఎవరికి కాదనుకుంటే అందరికి మంచిగా చూస్తాడు. మంచిగా చూసుకుంటాడు. అందరికి పేదలు కానీ ఉన్నోళ్ళు కానీ అందరికి కలిసే ఉంటాడు. అందరితోటి బాగానే. పుట్టినరోజు చిన్న అబ్బాయి జరుపుకుంటున్నాడు కదా, ఆ అబ్బాయి మీ అందరితో ఎలా ఉంటాడు? మంచిగానే ఉంటాడు. అందరు మంచిగానే ఉంటారు. వాళ్ళ ఇంట్లో అందరు మంచిగా ఉంటారు. జనాలు ఎలా చెప్పుకుంటారు, ఎట్లా మాట్లాడుకుంటారు? ఆయన గురించి తెలుసు అందరికి. చాలా మంచి అందరితో కలిసి ఉంటాడు. ఇప్పుడే కాదు, అందరు ముందు నుంచి అంతే కలిసి ఉంటాడు. ఎలాంటి కార్యక్రమాలు ఎట్లాంటివి చేస్తూ ఉంటారు ఆయన రెగ్యులర్ గా ప్రజలందరికీ? ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు? ప్రతి ఏమైనా మంచిగా ఇబ్బంది పడ్డా కానీ महाराज पौरादेवी महाराष्ट्र, वहाँ से आके लक्ष्मण नायक वहाँ पे सरपंच साहब ने मेरे को बुलाया. उसके बच्चे का श्रीकांत नायक का बर्थडे है, उसके इसमें आए वाले हैं हम. उसको शुभ आशीर्वाद देके लक्ष्मण नायक अभी सरपंच चुन के आए वाला है. भविष्य में बहुत अच्छा काम करने वाला है वो. भगवान सेवालाल उनको लंबी उम्र दे. उनका बच्चे का बर्थडे, उनको भी लंबी उम्र दे. जय सेवालाल, जय सेवालाल. అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి 2-3 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏదైనా ఒక జాతరకి వెళ్తే ఎట్లయితే జనం వస్తారో అలా జాతర మించి ఇక్కడ జనం కనిపిస్తున్నారు కదా. ఇది ఎలా అనిపిస్తుంది మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి? చాలా అందంగా కనిపిస్తుంది మేడం. చాలా హ్యాపీగా ఉన్నాడు మా అన్న. ఈ చిన్న పిల్లలు కానీ మాకు కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే మనకు అందుబాటులో ఉంటాడు. అందుబాటులో ఊరుకొస్తాడు. ఏదైనా
మనం హాస్పిటల్ పోయినా ఎక్కడన్నా మనం ఏదైనా ప్రాబ్లం వస్తే మాతోనే అందుబాటులో ఉంటాడు, వచ్చేస్తాడు. ఒక్క ఫోన్ కొడితే ఎమ్మడే ఉంటాడు. అవును, మనకు ఏదైనా పంచాయతీ కానీ ఏదన్నా కానీ మంచిగా వస్తాడు. ఇక పేజ్ దగ్గరికి పోతే కూడా మంచిగా వాళ్ళతో మాట్లాడి మన దగ్గర మనకు ఇది చేయనియాడు, మంచిగా తోలుకొస్తాడు. ఏ కేసు కానియాడు, ఏం కానియాడు, మంచిగా వాడు 3 సార్లు గెలిపించుకొచ్చినాము. మేమే గెలిపించుకున్నాం అన్నకు. అట్లా పబ్లిక్ మీద ఉన్నది, మేమే గెలిపిదేమో. అలాగే చిన్న శ్రీశైలం గారికి ఇద్దరు చాలా మంచి దోస్తుల్లా కనిపిస్తారు. ఎట్లా వాళ్ళిద్దరు అనుబంధం ఏ విధంగా ఉంటుంది? బాగుండదు మేడం, చాలా బాగుంది. వస్తుంటారా శ్రీశైలం యాదవ్ గారు కానీ నవీన్ యాదవ్? వస్తారు. మొన్న వచ్చారు కదా మేడం, సల్మానం చేసిన రోజు వచ్చారు మేడం. చాలా మంచి ఫీల్ అవుతున్నాం మేడం మేమైతే. మా అన్న గురించి అయితే అందరు చిన్నపిల్లలకి కూడా మంచిగా చూసుకుంటాడు, చాలా మంచిగా చూసుకుంటాడు. మా గిట్ట అందరికి చాలా మంచిగా చూసుకుంటాడు. అంటే ఆరోగ్య సమస్యలు వచ్చినా, ఏ హాస్పిటల్ ప్రాబ్లం వచ్చినా, ఏదున్నా మీకు అంటే ప్రాబ్లం వచ్చిన అండగా ఉంటాడు మేడం మాకైతే. చాలా ఊరికొస్తాడు, ఫోన్ కొడితే ఊరికొస్తాడు. అన్న ఎక్కడ ఉన్నా అంటే దగ్గరలో వచ్చేస్తాడు, ఎంత దూరం ఉన్నా వచ్చేస్తాడు మాకు. ఆయన లేకున్నా వాళ్ళ కొడుకులకన్నా పంపుతాడు. ఎక్కడ దూరం ఉన్నా వాళ్ళ కొడుకులకు పంపిస్తాడు. వాళ్ళ నాన్నలకే ఆ పిల్లలు కూడా. అవును, నవీన్కి మన వినోద్కు వాళ్ళకి పంపించేస్తాడు మంచిగా. వాళ్ళ పిల్లలకు ఆయన కొడుకులకు పంపిస్తాడు. అండగా ఉంటాడు, ఎప్పటికీ అండగా ఉంటాడు. మన కొడుకులతో వాళ్ళ కొడుకులతో కలిసి ఉంటారు, అందరు కలిసి ఉంటారు. హ్యాపీ అయితే మంచి అనుభవం. అంతే ఓకే అండి, థ్యాంక్ యూ. మంచిది మేడం.